తెలుగు రాని హీరోయిన్ లాగా. హాయ్ హాయ్ హాయ్. సో సాఫ్ట్వేర్ డెవలపర్ రిలీజ్ అయిన తర్వాత మా ఫస్ట్ లైవ్ అండ్ మేము ముగ్గురు కూడా చేసి చాలా మంత్స్ అయిపోయింది. ఇన్స్టాగ్రామ్లో ఇఫ్ యూ పీపుల్ సా అవర్ ఓల్డ్ వీడియో కాల్ వీడియోస్. ఓకే 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 రండి. సో జకాస్కి తల పట్టేసింది, అలా బుర్ర కాదు బ్రో, పట్టేసింది. మెడ పట్టేసింది. సో బుర్ర ఎక్కువ తిప్పలేడు. సో ఇలాగే మాట్లాడగలడు ఈ మూమెంట్ ఎవడు. చూడొకసారి. హలో డీసీ డాన్ అంట, కామెంట్ వెళ్ళిపోయింది డాన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ షణ్ముఖ్ ఫర్ బీయింగ్ #1 తెలుగు యూట్యూబర్. ఓకే 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 గూగుల్ పే చేసింది అయిపోయింది. సో థ్యాంక్ యూ డాన్. హాయ్ శాండీ చెప్పండి రా. హాయ్ చందు జేసి. హాయ్ అరవింద్. హాయ్ అరవింద్ హాయ్. చెప్పురా ఇంకా నెక్స్ట్ ఇంకా పొగుడు. మన డాన్ కూడా నెక్స్ట్ ఏం చేస్తున్నావు చెప్పు డాన్. నెక్స్ట్ ప్రాజెక్ట్ నెక్స్ట్ ప్లాన్ చేస్తున్నానండి నేను కూడా. అండి అని ఎందుకు వస్తుంది రా సడన్ గా లైవ్ లో మాట్లాడేసరికి? నార్మల్ రెస్పెక్ట్ జనాలకి అజ్వే అన్ని లేవు. మెసేజ్ వెళ్ళిపోతుంది. అందరికి హాయ్. సో చెప్పండి. సో సీజన్ 2 ఉందా లేదా అని కాకుండా ఇంకేమైనా క్వశ్చన్స్ అడగండి. ముందుగానే చెప్తున్నాను కావాలని కదరా నువ్వు. Yeah. ఇప్పుడు ఎవరు అడగట్లేదు అనే కదా నువ్వు. అరవింద్ గారికి నమస్తే. అరవింద్ గారు నమస్తే. నెక్స్ట్ US లో అంట కదా అన్న. ఇవే చెప్పాలి మరి. అది సుబ్బు చెప్తాడులే. నేను ఆల్రెడీ చెప్పాను ఆల్రెడీ మొన్న లైవ్ లో, యాక్చువల్లీ నిన్న లైవ్ లో చెప్పాను కదా. సో సీజన్ 2 ఒక ఆటోగ్రాఫ్ హెచ్డి సార్ మీ ఆటోగ్రాఫ్ వల్లే సార్ సీజన్ 2 వస్తుంది. అదే సీజన్ 1 వచ్చింది. మీరు పెట్టాలి సార్ ఆటోగ్రాఫ్. డాన్ నీ గర్ల్ ఫ్రెండ్ ఎక్కడ అంట? మీరు చెక్ల మీద ఆటోగ్రాఫ్ పెడితే ఎందుకు ఇగ్నోర్ చేస్తున్నావు? నన్ను ఎందుకు ఇగ్నోర్ చేస్తున్నావు నువ్వు డాన్? ఇప్పుడు మాట్లాడు. న్యూ సిరీస్ ప్లాన్ చేస్తున్నారా? అదే డిస్కషన్లో ఉన్నాను. అంటే కొత్త సిరీస్ చేయాలో లేదంటే సీజన్ 2 చేయాలా అని. సీజన్ 2 కొంచెం టైం పడుతుంది కాబట్టి ఈలోపు కొత్త సీజన్ ఏమైనా చేద్దామా లేదా అని ఆల్రెడీ ఆ డిస్కషన్లో ఉన్నాం. సో చూద్దాం, అది మీ బట్టి ఉంటుంది, మా డైరెక్టర్ బట్టి ఉంటుంది. అలా నువ్వేంట్రా నువ్వు. సో ఎవరిని నాకు చెప్తాను. బిగ్ బాస్కి వెళ్ళండి ముగ్గురు వైల్డ్ కార్డ్ ఎంట్రీ గంట. ముగ్గురికి ఎవరండి బిగ్ బాస్ టైటిల్ ఒకరికే ఇస్తారు. సో చెప్పాను, అందుకే నేను ముందే చెప్పాను ముందు మనం లైవ్ చేద్దాం, మధ్యలో ఇటు వస్తాడు అని. వైష్ణవి ఎక్కడ? వైష్ణవి పెళ్లి చేసుకున్నాను ఆయనతో ఉంది. మీరు అన్నిసార్లు వైష్ణవి అని అడగకండి, చాలా బాధగా ఉంటుంది. పెళ్లి చేసుకుంది, మీరు ఏంటండి అలా? చాలా తప్పు అది. ఎక్కడికి వెళ్దాం అనుకున్నా? పెళ్ళైన అమ్మాయిల గురించి అడగకూడదు, తప్పు. ఏంట్రా బాలి వెళ్దాం అనుకున్నారా? అన్నీ లేవు. హలో హాయ్ షన్ను, మీరు ఏం చదివారు? నేను బీబీఎం చదివాను గీతంలోని. యాక్చువల్లీ బెంగళూరులోని 1 year చేశాను బీటెక్. నేను డ్రాప్ అవుట్ అయిపోయి బీబీఎం జాయిన్ అయ్యాను గీతంలో. సో జకాస్ డాన్, మళ్ళీ మనం 3 Musketeers లాంటి కామెడీ వీడియో ఎప్పుడు చేస్తున్నాం అంటే మీ ఛానల్లో అయినా అప్లోడ్ చేసుకోవచ్చు కదా అంటే అడుగుతున్నారు. నేనే అనలేదు, అంటే బయట టాక్. యూ షుడ్ బి అవైలబుల్ మిస్టర్ షన్ను. అరే నేను ఎంత ఖాళీగా ఉండి మిమ్మల్ని అడుగుతున్నాను చేద్దాం అని. నేను జాన్ వరకు ఏం చేయట్లేదని, మీరేమో బయట వరుడు కావాలంటే చాలా ఈజీగా దొరుకుతున్నారు, కానీ రైటర్లు దొరకాలంటే చాలా కష్టంగా ఉంది. ఇప్పుడు నువ్వేం పబ్లిసిటీ చేస్తున్నావు లైవ్ లోనే, మాకు రైటర్స్ కావాలి అని. సో ఆస్పైరింగ్ రైటర్స్, యు ఆర్ వెల్కమ్. అరే నువ్వు నాకు డబ్బులు పే చేయరా? సో రైటర్స్ ఎవరైనా ఉంటే డాన్ పృథ్వీకి మెసేజ్ చేయండి. హీ వాంట్ రైటర్స్ అంట, తప్పకుండా మీరు చేస్తారనుకుంటున్నాను ఎవరైనా ఉంటే. మీ ఫేవరెట్ హీరో సూర్య, ఆబ్వియస్లీ సూర్య గారు. అండ్ చెప్పండి గైస్, మీ సాఫ్ట్వేర్ డెవలపర్ గురించి మీరు 2 మొక్కలు చెప్పండి. ఇప్పుడు మాట్లాడలేదు కదా సాఫ్ట్వేర్ డెవలపర్ అంటే, మనం డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవ్వలేదు. సో యాక్చువల్లీ లైవ్ వచ్చిందే మేము ఇంటరాక్ట్ అవుదాం అని. ఆఫ్టర్ సాఫ్ట్వేర్ డెవలపర్ we never got a chance to talk to you people. ఏంటి నా మీ అన్న చాలా హ్యాండ్సమ్ ఉన్నాడని చెప్పంట మా అన్నయ్య మెసేజ్ చేశాడు. వెరీ గుడ్. సో we never had a chance to thank you and
మేము చాలా 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 గ్రాటిట్యూడ్తో ఉన్నాం. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత లవ్ అండ్ సపోర్ట్. అంటే ప్రతి లైవ్లో అసలు ఇది లవ్ కాదు, సపోర్ట్ కాదు, దిస్ ఇస్ అరాచకం. సో అసలు లాంగ్వేజ్ సీరియస్లీ చాలా థ్యాంక్స్ అందరికి. అంటే ఇది ఒక సెన్సేషన్ అయిపోయింది. మేము ఫస్ట్ సెకండ్ ఎపిసోడ్స్ చేస్తున్నప్పుడు అంత అనుకోలేదు. ఓకే 8th 9th కి జనాలకి రీచ్ అవుతుంది, ఒక మంచి యాక్చువల్లీ మా ఏం ఏంటంటే 100K లైక్స్ రావాలి 10th ఎపిసోడ్కి. యా సో మేము నేను చెప్పాను అప్పటికి 9th ఎపిసోడ్కే వచ్చేస్తుంది మనకి 100K లైక్స్ అంటే బెట్ వేసాడు, ఓడిపోయాడు కూడా. ఎందుకంటే 10th ఎపిసోడ్కి 500K లైక్స్. సో ప్రపంచం ఈడొక యాడ్ లా చెప్తున్నాడు రా. ఇప్పుడు నువ్వు చెప్పాలి ఒకటి 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 ఒకటి. సో యా నిజంగా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంత రీచ్. అండ్ డెఫినెట్లీ క్రెడిట్ అంతా డైరెక్టర్కి, టీం అందరికీ ఇవ్వాలి. ఎందుకంటే ఇది నా ఒక్కడి ప్రాజెక్టే అనుకోకుండా అందరూ వాళ్ళ ప్రాజెక్ట్లో చేశారు మొత్తం ఇక్కడ అందరూ, ఈ బ్యాచ్ అంతా. సో అంటే మాకు తెలుసు నెక్స్ట్ డే షూట్లోని డిప్రెషన్ షాట్ అయితే మేము అందరం ఇంకా అలా ముందు రోజు 2-3 days నుంచి డిప్రెషన్లో కూర్చున్నాను నేను. బెటర్ అదే మనోహర్ అయితే ఇంకంతే మేము అట్లీస్ట్ నేను ఉంటుంది. ఈడైతే ఈడ మొహం చూస్తే ఉన్న నవ్వు కూడా పోయేది మాకు. మేము డిప్రెషన్ లోకి వెళ్ళిపోయే వాళ్ళం. అది సో అందరూ నాకు చాలా హెల్ప్ చేశారు చుట్టుపక్కల అందరూ ఫర్ యా అది. సో యా అది థ్యాంక్ యూ సో మచ్ మీకు కూడా. ఇంకా మంచి మంచి సిరీస్ తో వస్తాం తప్పకుండా. ఏంటి వీడియోస్ రావట్లేదు అని మెసేజ్లు వస్తున్నాయి. బట్ వర్త్ ద వెయిట్. మీరు ఎంత బాగా వెయిట్ చేస్తే అంత మంచి కంటెంట్ ఇవ్వడానికి మేము ట్రై చేస్తున్నాం. సో హోప్ యూ అండర్స్టాండ్ అండ్ ప్లీజ్ వెయిట్. సో యా అదే నెక్స్ట్ సిరీస్ స్టార్ట్ చేస్తాం. సిరీస్ కానీ ఒక వీడియో కానీ, ఫస్ట్ ఒక వీడియో అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాం. ఏదైనా మంచి వీడియో, ఒక హ్యాపీ వీడియో ఫర్ యూ పీపుల్. సో ఇట్స్ సర్ప్రైజ్ వీడియో అనుకోండి. మేబీ డిసెంబర్ లోపు వచ్చేస్తుందేమో, ఐ హోప్. సో అందరూ డేట్స్ ఇస్తే నాకు వీడియో చేద్దాం అనుకుంటున్నాం ఒకటి. సో అదొక సర్ప్రైజ్ వీడియో వస్తుంది. అంటే మేము కూడా సర్ప్రైజ్ అవుదాం అనుకుంటున్నాం ఆ వీడియో రిలీజ్ చేసి. ఎప్పుడు మేము ట్రై చేయలేదు అలా. యా అదనమాట ప్రస్తుతం ఇది ప్రాజెక్ట్స్ ఇవన్నీ. వర్క్ గురించి పక్కన పెట్టేస్తే దివాళీ అందరూ సేఫ్గా చేసుకోండి. సినిమా యా ఎండ్ ఆఫ్ ద డే మేము సినిమాకి వెళ్దాం అనుకుంటున్నాం. ఇదంతా చేసేది సినిమా కోసం. సో అది యాక్చువల్లీ సాఫ్ట్వేర్ డెవలపర్ మూవీ ఒకటి ఎడిట్ చేస్తున్నాం. అంటే ఒక మూవీ వర్షన్. సిరీస్ కాబట్టి మనం ఎంత లెంత్ అయినా పెట్టుకోవచ్చు. బట్ మూవీ అనేసరికి ఇట్ షుడెంట్ బి దట్. ఆ లెన్స్ ఒక స్క్రీన్ ప్లే కూడా చేంజ్ చేస్తూ డైరెక్టర్ ఇంకా ఎడిటర్ అందరూ కూర్చొని ప్లాన్ చేస్తున్నారు. సో సాఫ్ట్వేర్ డెవలపర్ మూవీ ఒకటి వస్తుంది ఇన్ డిసెంబర్. 10 episodes ని 2.5 hours చేస్తారా? యా 10 episodes is ఫ్రమ్ ఆడియన్స్. I'm asking you from audience. యా నువ్వేంటి ఆడియన్స్. సో యా సాఫ్ట్వేర్ డెవలపర్ మూవీ వస్తుంది. మోస్ట్లీ నా యూట్యూబ్ తెలీదు ఎందులో వస్తుందో, అది మా బాస్ ఫిక్స్ చేస్తారు. ఇంకా అంతే కదా వర్క్ గురించి అయితే ఇంకా అంతే కదా. సినిమాల్లోకి ఎప్పుడు వస్తావు అంటే నేనేమనుకుంటున్నా అంటే గెటింగ్ ఇన్ టు ఫిల్మ్స్ పర్లేదు, ఒక రోల్తో రావచ్చు. ప్రస్తుతం వస్తున్నాయి ఆఫర్స్, ఈ రోల్ ఆ రోల్ అని. నాకేంటంటే మేబీ డైరెక్ట్గా మూవీస్కి వెళ్ళకుండా ఒక స్టెప్ బై స్టెప్ వెళ్దాం. ఇప్పుడు యూట్యూబ్ చేశాను, నెక్స్ట్ ఓటీటీలోని ప్లాన్ చేసుకొని దాని తర్వాత మూవీ, వెబ్ ఫిల్మ్ ఒక మూవీ, అప్పుడు వెళ్దాం. సో దట్ స్లోగా జనాలకి తెలియాలి కదా వర్క్. ఇలా డైరెక్ట్ మూవీలో కనిపించేసరికి అరే ఇది ఎవడు రేడ్ అని అనుకుండా ఓన్లీ మీ ఆడియన్స్, ఓన్లీ కొంత ఆడియన్సే చూస్తారు కాబట్టి. సో ఇంకొంచెం గ్రో అయ్యి అప్పుడు మేబీ మూవీస్కి వెళ్తే ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ మీ అని అలా ప్లాన్ చేసుకున్నాను. డూ యూ లవ్ వైష్ణవ్ అంట? లేదండి, వైష్ణవ్ ఈజ్ మై రియలీ గుడ్ ఫ్రెండ్. సో మీరు ఆ లవ్ గివ్ అని పెట్టకండి, చాలా వర్స్ట్గా ఉంటుంది మాకే. మేమే అవన్నీ మీరేవో మా ఇద్దరు ఫోటోలు ఎడిట్ చేస్తుంటే మా ఇద్దరికే చాలా వియర్డ్గా ఉంది. ఇచ్చి ఏంటిది మనం ఏంటి ఫీల్ అవ్వకుండా అందరూ ఎందుకు ఇలా పెడుతున్నారని. బట్ ఆబ్వియస్లీ ఆ సిరీస్ది ఆ సీజన్ ఎఫెక్ట్ ఉండొచ్చు. బట్ దేర్ ఇస్ నథింగ్ బిట్వీన్ మీ అండ్ వైష్ణవి అండ్ కెన్ నెవర్ బీ. షీల్ డెఫినెట్లీ బీ మై ఫ్రెండ్ అంతే. సమ్డే కో-స్టార్. యా మళ్ళీ మేబీ వర్క్ చేస్తే చేయొచ్చు, లేదంటే చేయకపోవచ్చు, పెళ్ళి అయిపోయింది కాబట్టి. సో ఎనీ అప్డేట్ ఆఫ్ సీజన్ 2 యాక్చువల్లీ జాన్ నుంచి అనుకుంటున్నాం. అదే ఈ జాన్ మోస్ట్లీ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ దాని మీద కూర్చున్నాం. అంటే లేదు, బెడ్ మీద కూర్చున్నాం. సారీ బట్ స్టిల్ దాని గురించి దాని మీద వర్క్ చేస్తున్నాం.
1 million కి దగ్గరలో ఉన్నావు. ఇన్స్టాగ్రామ్ ఎగ్జాక్ట్లీ. యా 1 million కి దగ్గరలో ఉన్నాను ఇన్స్టాగ్రామ్. లెట్స్ సీ, చూద్దాం. ఏమో ఒక పాయింట్లోనే నేను నంబర్ గురించి ఇంక మర్చిపోయానండి అసలు. ఐ డోంట్ వాంట్ టు థింక్ అబౌట్ హౌ మచ్ ఐమ్ గెట్టింగ్, ఆర్ ఏదో అలా స్క్రీన్ షాట్ పెట్టడమే పొజిషన్ గెలిపిన తర్వాత ఇంక నెంబర్ గురించి ఎవరు ఆలోచిస్తాడు? ఇంకా అక్కడ 1 లో ఉన్నాను, ఇంకా నీకు నెంబర్లు కావాలేంటి? ఇంక నువ్వు నెంబర్ గురించి ఎప్పుడో మర్చిపోవాలి. వీడు హైప్ ఇస్తాడండి, మీరు పెద్దగా పట్టించుకోకండి. హైప్ స్టార్ డాన్. మీ వర్షంలో సీన్ ఎలా చేశారు చెప్పు, ఎక్స్పీరియన్స్ చెప్పు దాని గురించి. యాక్చువల్గా అసలు అది చెప్పచ్చు. సీజన్ అయిపోయింది కదా. అసలు అది వర్షంలో ప్లాన్ చేసింది కాదు అది. ఓకే. సో యాక్చువల్లీ అది వర్షంలో ప్లాన్ చేయలేదు, అది నార్మల్గా ఒక చెట్టు కింద ప్లాన్ చేస్తాము. చెట్టు కింద ప్లాన్ చేస్తే ఆటోలు కూడా అదే టైం దొరకట్లేదు, వర్షం ఏమో చిద్ద కొట్టేస్తుంది, మేము షూట్ ఏమో ఆ రోజు కంప్లీట్ చేసేయాలి ఎలా అయినా. ఆల్రెడీ ఒకసారి బయలుదేరి మళ్ళీ వెనక్కి వచ్చేసి నీళ్ళు చేసి ఆగుదాం, రేపు ఆగిద్దేమో అనుకున్నాం. అలాగే స్టార్ట్ అయ్యాం, ఇంకా వారమే స్టార్ట్ అయింది. అసలు అదంతా మొత్తం నాకు తెలిసి అది ఒకటే కరెక్ట్ గా 3 షాట్స్, అది 2 షాట్స్ అయిపోయాయి ఒకటే టేక్ లోనే. యాక్చువల్లీ ఆ షార్ట్ కి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను, బట్ అట్ ద సేమ్ టైం సాడ్ కూడా ఫీల్ అయ్యాను. జకాస్ మంచి ఛాన్స్ కొట్టాడు ఆ సీన్ చేసి అని. ఇద్దరు కుమ్మేశారు ఆ సీన్ అయితే. ఓకే, థ్యాంక్ యూ. చాలా బాగుంది. చూసారు కదండి మా హైప్ స్టార్. మరి మీరు ఏం మాట్లాడలేదు? సరే రా, మెల్లగా వాళ్ళకి అర్థమవుతుందిలే నువ్వు. సో యా, అదే మనోహర్ కూడా ఈక్వల్ గా నాకు చాలా హెల్ప్ చేశాడు ఆ సీన్. ఇప్పుడు ఆబ్వియస్ గా మనం ఏదైనా సీన్ చేస్తే, లేదంటే ఏదైనా ఆపోజిట్ వాళ్ళతో సీన్ చేస్తే ఆ సైడ్ నుంచి మనకి 100% రాలేనప్పుడు మనం కూడా 100% ఇవ్వలేం. మనం కూడా అంత ఎక్స్ప్రెషన్స్ ఇవ్వలేం. సో మనోడు బాగా హెల్ప్ చేశాడు నాకు. థ్యాంక్ యూ మనోహర్. ఎనీ టైం. ఓకే, థ్యాంక్స్ సుబ్బు బ్రో. యా, ఎనీ డే గ్రాటిట్యూడ్ టు సుబ్బు గురించి ఎన్ని చెప్పినా తక్కువే. మా సుబ్బు మమ్మల్ని తీసుకెళ్ళిపోయాడు. మాకు అసలు సీన్ ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తాడంటే ఒక పావు గంట ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఇక అంతే, ఇక వెళ్ళిపోతాం, అలా దూరిపోతాం రోల్స్ లోకి మేము. అలా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు సుబ్బు. ఓకే వంశీ, నెక్స్ట్ ప్లాన్స్ చెప్సాను వంశీ. యాక్చువల్లీ నెక్స్ట్ ప్లాన్స్ సాఫ్ట్వేర్ డెవలపర్ 2 అనుకుంటున్నాం. సీజన్ 2లో వైష్ణవి ఉండదు 3 సార్లు చెప్పాను. సో ఎవరైనా వెయిట్ చేస్తే వెయిట్ చేయకండి. ఇంకా సీజన్ 2 తర్వాత వేరే సిరీస్లు అనుకుంటున్నాం, ఇంకా మూవీస్ అనుకుంటున్నాం. తెలీదు, చూద్దాం. మీరు గ్యాప్ ఇస్తే మీరు ఆ గ్యాప్లో నేను అల్లుకుపోతాం. అబ్బా, షన్ను మ్యారేజ్ ఎప్పుడు? మ్యారేజ్ 22లో చేసుకుంటా, 2022లోనే. సో అప్పుడు దాకా నేను కొంచెం వర్క్ చేద్దాం అనుకుంటున్నాను. సో పెళ్లి మీద కూడా, అంటే పెళ్ళి అనేది మనం అనుకున్నప్పుడే అవ్వాలి. అంటే మనకి ఆ ఫీలింగ్ రావాలి, ఆ ఫీలింగ్ వచ్చినప్పుడే చేసుకోవాలని నా ఫీలింగ్. ఇన్ని ఫీలింగ్స్ గురించి మాట్లాడుతున్నాను, మీ ఫీలింగ్ ఎందుకు అన్ని? ఓకే, ఆపేస్తాను. నీ హెయిర్ స్టైల్ సీక్రెట్ చెప్పా? ఏం లేదు బ్రో, గత 6-7 నెలల నుంచి పెంచుతున్నా. మా డైరెక్టర్ కట్ చేయొద్దు అన్నాడు హెయిర్ స్టైల్ తో పాటు గడ్డం. యాక్చువల్లీ ఇప్పుడు ట్రిమ్ చేసాం కొంచెం, కానీ అంటే ఆ లుక్ మేబీ ఫస్ట్ ఎపిసోడ్ కి 10th ఎపిసోడ్ కి ఆ డిఫరెన్స్ రావాలంటే మా డైరెక్టర్ స్టార్టింగ్ చెప్పినప్పుడు అర్థం కాలేదు. తర్వాత 10th ఎపిసోడ్ కల్లా మాకు క్లారిటీ వచ్చింది. 10th ఎపిసోడ్ కి క్లారిటీ వచ్చింది. గల్లీలో వెళ్ళి 2022లో చన్ను పిల్లట ధనుష్ గాడు. సీజన్ 2లో హీరోయిన్ ఎవరు ఇంకా తెలీదు, చూద్దాం. అదే ఆ టైం పడుతుంది. మీరే చెప్పండి, సజెస్ట్ చేయండి హీరోయిన్ ఎవరు పెడతామో. వెన్ ఈజ్ యువర్ నెక్స్ట్ వీడియో అప్లోడింగ్? అదే నెక్స్ట్ మంత్ అనుకుంటున్నాం. అదే ఈ మంత్ లో ఒక వీడియో చేద్దాం. డిసెంబర్లోని సాఫ్ట్వేర్ డెవలపర్ ఫిల్మ్ వస్తుంది. సో తప్పకుండా మీరు చూస్తారని వెయిట్ చేస్తారు అనుకుంటున్నాను. సాఫ్ట్వేర్ డెవలపర్ ఫిల్మ్ ఇట్ విల్ బి 2.5 hours 3 hours మధ్యలో. సో సిరీస్ లాగా ల్యాగ్ ఉండదు. మళ్ళీ చెప్తున్నా, ఇది ఎందుకు చెప్తున్నానంటే మళ్ళీ అడిగారు కాబట్టి. సో సిరీస్లో ల్యాగ్ ఉండదు. ఫిలిం అంటే కొంచెం కట్ ఉంటుంది, స్క్రీన్ ప్లే కూడా బాగుండొచ్చు అనుకుంటున్నాను. మా డైరెక్టర్ అన్నాడు కాబట్టి. సో సాఫ్ట్వేర్ డెవలపర్ ఫిలిం 10 episodes చూస్తాం కదా, మళ్ళీ ఎందుకు చూడాలి అని మీరు అనుకుంటే, ఇందులో 2.5 hours చేస్తున్నాం అండి. ఇందులో సీన్స్ కూడా ఎవరో అనుకోలే. వీడు ఓవర్ యాక్షన్. అరే వెళ్దాం. వీడు మీమ్స్ ఏంటి, వీడు నన్ను ట్రోల్ చేస్తూ ఉంటాడు. వీడికి మీమ్ పేజ్ ఉంది, సైలెంట్ గా నాకు ఇలా వేస్తూ ఉంటాడు. నాకు ఎందుకు అనిపిస్తూ ఉంటది అది. సరే, ఎనీవే, హారిక లేదు. హారిక ఉంటే బాగుంది యాక్చువల్లీ. వ్యూస్ యాడ్ చేద్దాం అనుకున్నాం. ఏంటి తను ఆఫీస్ లో ఉంది కదా? అవును, ఆఫీస్ లేదు తనకి, ఇంట్లోనే వర్క్ ఫ్రమ్ హోమ్. నీకే తెలియాలి డాన్. నీ రీల్ పేరు కదా డాన్, రీల్ పేరు. యా.
యాక్చువల్లీ హారిక ఉన్నప్పుడు మళ్ళీ చేద్దాం లైవ్ నెక్స్ట్ టైం ఆఫీస్లోనే టీం అందరూ కలిసి చేద్దాం. అంటే యూట్యూబ్ లైవ్ చేద్దాం అనుకుంటున్నాం. మొత్తం పాడ్కాస్ట్ అన్నీ లేవు. సో యూట్యూబ్ లైవ్ చేద్దాం అనుకుంటున్నాం మొత్తం టీం అందరితోని. ఒక సాంగ్ చేసిన తర్వాత అదే అయిపోయిన తర్వాత చేద్దాం అనుకుంటున్నాం. సాంగ్ అనేది అన్నాం, అదే వదిలే. బిగ్ బాస్ లో ఎవరంటే ఇష్టం అంటే నేను బిగ్ బాస్ చూడట్లేదు అసలు. ఫస్ట్ డే చూసాను ఎవరెవరు వెళ్ళారు అని, అది తప్ప ఇంకా చూడలేదు. యాక్చువల్లీ బిగ్ బాస్ లో నాగార్జున గారు ఇష్టం, ఎందుకంటే నేను ఫస్ట్ ఎపిసోడ్ చూసాను, నాగార్జున గారు బాగా చేశారు అనిపించింది.